ఏంటి బాలు? ఏమిటేమిటి, నువ్వు వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక్క క్షణం మాట్లాడడం కుదరడం లేదు. ఈ తాతకుడు పగలంతా ఇంట్లో ఉంటాడు, రాత్రి పక్కనే పడుకోమంటాడు. అది కథారా? నేను ప్లాన్ వేస్తాను. దాంతో రాత్రికి తాతగారు గురక పెట్టి నిద్రపోతారు. మనం చందమామని చూస్తూ హాయిగా పాడుకుందాం. అలాగే. ఇది తాతగారి గ్లాసు. టింగ్. రావే, పాలు తీసుకురావే అని నేనే పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. మీ పెద్ద గ్లాస్ మీకేనంటే చిన్నబాబు గారి చిన్న గ్లాస్ అండి. అంతే కదా మరి, అక్కడ పెట్టి వెళ్ళు. ప్లాను గీను అన్నావు. రాత్రి 12 గంటలకు వస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఏమిట్రా గుసగుసలో? అవి ఏలే తాతయ్య, టైం ఎంత అయింది అంది. 12 అవ్వలేదు అన్నాను. సరే, పాలు తాగి పడుకో. రే బాలు, కడుపులో ఏమిటో బరువుగా ఉందిరా. ఇందా ఈ గ్లాస్ నువ్వు తీసుకో. ఆ చిన్న గ్లాస్ చాలే నాకు. సరే అలా కానీ. మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాను. ఇలా కలుసుకోవడం కన్నా మన పెళ్ళైన తర్వాత కలిస్తేనే ముద్దు ముచ్చట అన్నీను. రే బాలు, మాట ఏంటి? ఇలా రారా, కూర్చో. మనది చాలా గొప్ప వంశం రా. తెలుసు. మీ తాత ముత్తాతలందరూ కూడా నలుగురేసి భార్యలు నేలిన వాళ్ళు. తెలుసు. నీ ముత్తాత కూడా మొదటి భార్య కాలం చేయగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తెలుసు. మనకా ఇంట్లో ఆడదిక్కు లేదు. తెలుసు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఎవరు బామ్మ? ఎవరు బామ్మ? ఉందిరా. ఏ ఊరు? మన ఊరే. ఏ వీధి? మన వీధే. ఏ ఇల్లు? మన ఇల్లే. మన ఇల్లా? అదేరా, రాజోలు వెంకటలక్ష్మి. రాజోలు వెంకట. అదేరా, మన రావే. రావయ్యా! దానికి నా మీద మనసైందిరా. అయ్యో తాతయ్య, పర్వాలేదురా, ఈ రోజుల్లో కులాలు మతాలు అవి అంటే ఎలా? తాతయ్య ఎందుకురా గావుకేకలో? ఈ పిల్ల ఎవరనుకుంటున్నావు? మన వంటవాడి మేనకోడలు రావే. కాదు, నేను ప్రేమించిన ఏకాంతపురం తార. ఏమిటి? ఆ పిల్ల ఈ పిల్ల ఇద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారు. మిమ్మల్ని కాల్చి పారేస్తాను. నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఎంత పని చేశావురా? మీరిద్దరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నారని తెలిస్తే మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి ఉండేవాడిని కదా. ఆ మాట మీదే ఉండు. మమ్మల్ని దీవించు. ఎక్కడి నుంచండి ఉత్తరం? ఉత్తరం కాదు, రెంట్ కంట్రోల్ ఆఫీస్ నుంచి నోటీస్. అద్దె నెలకు 10,000 రూపాయలు అక్రమం, నెలకు 500 రూపాయలు సక్రమం. అతను ప్రతి నెలా సవ్యంగా అద్దె చెల్లించినంత కాలం అతన్ని ఖాళీ చేయమనటం అక్రమం. హలో, ఎవరు? నానండి, ఆర్ఎన్బి బ్రోకర్ గోవిందరావునే. ఏమిటయ్యా? ఏమిటి బాబు, తమతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి. ఇంటికాడ ఉంటారా? వచ్చేస్తున్నాను. నా మనసేం బాగోలేదు, నువ్వేం అనక్కర్లేదు. బాబు, తర్వాత చెట్టద్దు. 10 కోట్ల ఆస్తి కోటిన్నర పోతుంది. ఏమన్నావు? ఏమన్నా? 10 కోట్ల ఆస్తి అండి, కోటిన్నర పోతుంది. అయితే నువ్వు ఉన్న పడగా ఇక్కడికి వచ్చాయి. అన్నానండి. దండాలు. కూర్చో. ఇప్పుడు వివరంగా చెప్పు. సారా, 60 ఎకరాల స్థలంలో సింగపూర్ ప్యాలెస్ అని పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ ఓనర్ ఇప్పుడు వచ్చాడండి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ కట్టాలంటండి. దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానంటున్నాడు. మంచి ప్రాపర్టీ లాగా ఉంది. మంచి ప్రాపర్టీ అంటారేటండి, 10 కోట్ల విలువ చేస్తుందండి. ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు 1.5 కోట్లు కొంటే 8.5 కోట్ల లాభం సార్ మీకు. అది సరే, ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు? హోటల్ అంటారేటండి, ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు.
పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను అన్నాడండి. అయితే ఇంకా ఆలోచించదు. పదండి శోభం. దిగండి అయ్యా. సార్ చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళాగే కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పండిస్తారేటండి, నేనున్నాను కదండి. రండి. అయ్యా నమస్కారం రండి. దండాలు కానీ ఏ ట్రాఫిక్ వల్ల సిక్కిపోయి అయ్యగారు కాబోయే మినిస్టర్ గారు రైజ్ నొక్కేసి టోకెన్ ఇచ్చే అది మీరు పైకి వెళ్ళండి. తమన్నారండి బాబు. ఆగండి, మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకన్ నెంబర్ ఏంటండి? 12, మీదండి? 13. మాది 3. వాళ్ళు ఎప్పుడో వచ్చి బయటికి వెళ్ళారండి బాబు. తమన్నారండి బాబు. దండాలండి. ఈయన గౌరండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి, మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ శ్రీ పానకాల స్వామి గారండి. నమస్కారం అండి. ఆయ్. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా. మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి. ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చవండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆగండి, ఆ మాట మీద ఉండండి. ఇట్స్ ఆల్ రైట్, చేయదు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. మిగతా పైకి 4 రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 నో, మాక్సిమం 1 రోజుల లోపల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజుల? వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సర్లేండి, ఇక నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి, హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్. ఆఫ్ ఏంటండి, కావాలంటే 3 వంతులు బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్, అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను. మిగతాది రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్, ఈయన మా మేనేజర్ గారు. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి. నేను సంతకం పెడతాను. అలాగేనండి అయ్యా, వాడిని ఇక్కడే కూర్చోమనండి అయ్యా, 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు. అలాగేనండి అయ్యా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. దండాలండి. ఎవరై మీరు? వాచ్మెన్ అండి. ఇది నా పిల్లవండి. ఎంత కాలం పని చేస్తున్నారు? చాలా కాలం నుంచి అండి. ఇక నుంచి నా దగ్గర పని చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చారో కాఫీ తీసుకోండి. పదవే. దండాలండి అయ్యా. ఇళ్ళ తరపు అవును రే, వీళ్ళకి అద్దెకిచ్చావు, పంపది సింగపూర్ నుంచి మన అయ్యగారితో ఏం చేస్తావరా? అయ్యగారు ఎప్పుడో ఏడాదికోసారి వస్తారు. డిసెంబర్ చలికాలంలో కాదు రారు. ఇది వేసవకాలం. వీళ్ళు అడిగిందేమో 10 రోజులు 5,000. 10 రోజులకి 5,000 ఎవరిస్తారా? అయ్యగారికి ఇదంతా తెలిసిందనుకో, మన ఇద్దరికి ఇది ఉండదు కదా, బయటికి గంటేస్తారు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ఏం గమనించు. చూసుకుంటారు? తాగుబోతున్నాడు, నీతో సత్తనాను. తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు. ఎక్కడా, ఇప్పుడే మొదలైంది. ఇంకో 1 రోజుల్లో పని పూర్తవుతుంది. ముందిచ్చిన 5,000 కాకుండా ఇంకో 5,000 ఇస్తాను. పద. రేయ్, ఇది ఉంచండి, రేపు పొద్దున్నే తీసుకుంటాం. పద. మోహన్ లాల్ అండ్ కో స్టాక్ బ్రోకర్. నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నాకు అర్జెంట్ గా పైకి కావాలి. మన కంపెనీలో ఉన్న షేర్స్ అని అమ్మేయాలి. మొత్తం అమ్మేయమంటారా సార్? మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్? ఎంతైనా పర్వాలేదయ్యా, ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి. అలాగే సార్, మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్. హలో, తులసి ఎస్టేట్సా? రంగారావు, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. వెంటనే అన్ని పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా, మన ఫ్లాట్స్ ఫర్ సేల్ అని. ఏం గోవిందరావు, ఏమంటున్నాడు మన పానకాల స్వామి? బాబు, ఆ పానకాల స్వామి గారు దాస తోటలు, ప్లాట్లు, కంపెనీలు, షేర్లు తెగ నమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా 95 లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి.
వారం తిరిగేసరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి. బాబు నా పేరు మాత్రం బయటికి రానికండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే? నీకేం రా, నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు. ఇప్పుడు 8 అయింది, 10 పానకాసం వచ్చేస్తాడు. ఇంకా 2 గంటల టైం ఉంది కదా. అప్పిగా ఒరే అప్పిగా అప్పిగా లేవరా, మన అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారా? ఏ అయ్యగారు ఏమిటో సింగపూర్ నుంచి మన అయ్యగారు. సింగపూర్ నుంచా? అయ్యి బాబా, ఏంటి సార్ అనుకోకుండా వచ్చారు? నేను ఇచ్చిన టెలిగ్రామ్ రేపు వస్తుంది. సార్ సార్, పంప ములిగేటట్టుంది. వెంటనే ఢిల్లీ వెళ్ళకపోతే నా కొమ్మ మురిగిపోతుంది. 1 2 కాదురా, 3 కోట్ల వ్యాపారం. ఓయ్, ఆగు. ఎక్కడికి? రూమ్ సదురుతా నేను డ్రెస్ మార్చుకోవాలి, రూమ్ సరుతావా? దిగు. నువ్వేం చేస్తావంటే ఆ పెట్టి బయలు పెట్టి సార్. అక్కర్లేదురా, ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్. 11 గంటలకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి. ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి. అలాగే. ఫోన్ చేయడానికి పెట్టేందుకురా, అది ఇక్కడ పెట్టే. వెళ్ళు. ఇప్పుడు ఎట్టాగే బాబు. నేనేమో తెచ్చినాడా. టైట్ ఉన్న నొప్పి లేదే. ఏంటిది? వచ్చేటప్పుడు 2 కాళ్ళతో వచ్చాను, ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ మిగతా 2 నావి. ఆహా. నువ్వు ఎవరు నువ్వు? నువ్వు ఎవరు నువ్వు? నువ్వు ఎవరు నువ్వు? ఆ? ఇదేంట్రా ఘోర నా పెట్లో? ఏయ్, నీ పై చూపలేదా? ఎందుకు లేదు? మగవాడు ఎవడురా నువ్వు? అప్పన్నా, అప్పన్నా, ఏంటి సార్? ఎవడ్రా వీడు? నన్ను చూసి ఒరే అంటున్నాడు. ఒరే 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 ఒరే, ఎవరు అనుకుంటున్నారా? సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి ఓనర్ గారు. అవునండి, ఇంటి పూజ దులపడానికి మేమే పెట్టామండి. ఇది మా తమ్ముడండి, అది మా బావండి. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? రేపు. రేపా? వారం రోజుల తర్వాత పోతా. వారం రోజుల తర్వాత? 1 నెల ఉన్న తర్వాత పోతా. నెల రోజుల? సంవత్సరం ఉంటానయ్యా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా అర్జెన్సీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫ్లైట్ 11 o'clock. అది పట్టాలయ్యా నేను. 2 గంటలే టైం ఉంది. ఆకలి తెచ్చేస్తుంది. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా. ఏ? హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. దులపట మానేసి చేతులు గరటి పట్టు. నేను వంట. ఏంటి అలా చూస్తావు? వెళ్ళి గరిటి పట్టుకో. నేనేం చెయ్యను సార్. గొంతు వరకు తిను, ఒక షేప్ అయినా వస్తుంది. శివ చూస్తారేంటయ్యా? స్నానానికి ఏర్పాటు చేయండి. వేడి నీళ్ళ చల్లనీళ్ళ సార్? చన్నీళ్ళే చాలు. అయ్యో, జలుబు చేస్తుందండి. పర్వాలేదు, చన్నీళ్ళు స్నానం చేసి పొయ్యి మీద నేను కూర్చుంటా. అలాగే సార్. అలాగేనండి. ఆయన 10ంటికి వస్తానంటున్నాడు, ఈయన 11 గాని వెళ్ళంటున్నాడు. ఎలారా బాబు? ఈయన్ని తొందరగా పంపిద్దాం, ఆయన ఆలస్యంగా రప్పిద్దాం. సార్, మీకు ఫ్లైట్ 11 గంటల కదా? అవును. అంటే రిపోర్టింగ్ టైం 10ంటికే కదా? అవును. ఆ లెక్కన మీరు 9:30కే బయలుదేరితే సరిపోతుంది కదా? ప్రయాణం చేయబోయేది నేను, మీరెందుకయ్యా తొందరపడుతున్నారు? అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా పర్వాలేదులే. అవుతుందేమోని. అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి. బోర్డింగ్ కార్డు తీసి పెట్టుకున్నాను. నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమీ లేకుండా దర్జాగా వెళ్ళిపోతా. ఇదిగా, ఈ ఇల్లు నాది, ఆ ఫోన్ నాది. వచ్చే ఫోన్ నాకు వస్తుంది. మీరెందుకయ్యా కంగారు పడుతున్నారు? హలో. హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. ఏం స్వామి? పానకాల స్వామి. పానకాల స్వామి. మీకు ఏ నంబర్ కావాలి? అదే జూబ్లీ హిల్స్ నంబర్ 248802 ఏనా? నంబర్ ఏమో అదే. అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా? ఉపేంద్రనాథ? ఈ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు, టొమాటో బాతు లేదు. రాంగ్ నంబర్ పెట్టే. హలో. హలో, ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా? ఎస్, ఉపేంద్ర స్పీకింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను. మీరు 11 గంటలకు వస్తే మంచిది. 10 గంటలకే వర్జం వస్తుంది. అందుకని నేను 10 గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను. అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను. సరేనా? ఆహా, అక్కడే కూర్చుంటాను. మన ప్లాన్ పారలేదురా. వాడు 10 గంటలకే వస్తానంటున్నాడు. హలో. హలో, పానకాల స్వామి గారా? నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. అయ్యగారు హ్యాబిట్స్ లో గొడవలట, బాంబులు కాల్పులు, మీరు రావద్దు.
ఆహాహా, నేను ఆ రూట్లో రానయ్యా, వేరే రూట్లో వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏరే రూట్లో అవుతాడట. ఏం చేద్దాంరా?